ఈ రాజ్య సువార్త సకల జనులకు, దేవుని రాజ్య సువార్త సకల జనులకు. ఎవరు చెప్పాలి? బయట నుంచి అమెరికా వాడు, రష్యా వాడు, కెనడా వాడు వచ్చి చెప్పాలా? ఎవరు చెప్పాలి? నీ ప్రజలకు ఎవరు చెప్పాలి? నువ్వే చెప్పాలి. నీ దేశంలో ఉన్నకు నువ్వే చెప్పాలి. నీ ప్రాంతంలో ఉన్నకు నువ్వే చెప్పాలి. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థముగా లోకమంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. అంతం రావాలంటే, క్రీస్తు రావాలి అంటే, అంతం అంటే ఎప్పుడు? క్రీస్తు రాకడా. క్రీస్తు రావాలంటే ఏం చేయాలి? నువ్వు సువార్త చెప్పాలి. నువ్వు సువార్తకు వెళ్తలేదు, ఆయన రావటం లేదు. నేను త్వరగా వచ్చేస్తాను అన్నాడా? ఇది కొంచెం చాలా త్వరగా వచ్చేస్తానంటే అర్థం ఏంటి? త్వరగా వచ్చేయడానికి సిద్ధంగా ఉండేనా, కానీ మనమే సిద్ధంగా లేవు. దీనికోసం సువార్త చెప్పడానికి సిద్ధంగా లేము. సువార్త చెప్పడానికి సిద్ధంగా లేము గనుక యేసుప్రభువు ఎప్పుడో త్వరగా వచ్చేస్తానన్నవాడు ఇంకా రాలేదేంటి? సుమారుగా 1900 ఏళ్ళు గతించిపోతామన్నా కానీ రావటం లేదేంటి? అంటే క్రైస్తవులు సోమరులుగా, క్రైస్తవులు బలహీనులుగా, సువార్త చెప్పలేని వారుగా ఉన్నారు గనుక అపవాది అన్నవాడు వాళ్ళ చేత సువార్త చెప్పించడం లేదు గనుక, సువార్తను ఆపేశాడు గనుక ఆయన ఇంకా రావటం లేదు. మరణాత అంటూ ఉంటాం. మరణాత అంటే అర్థం ఏంటి? ప్రభు వచ్చుచున్నాడు. ప్రభు రావాలంటే ఏం చేయాలి? బయటికి వెళ్ళు. గుళ్ళోకి కాదు, అడగలాలి. బయటికి వెళ్ళు, సువార్త చెప్పు. నువ్వు మరణాత చెప్పడానికి ముందుగా, నువ్వు ప్రభు వచ్చుచున్నాడని చెప్పడానికి ముందు ఏం చేయాలి? ఇంతకీ ముందుకు వెళ్ళిపోయేవారు నాయన ప్రభువుని ప్రేమించాలి. ప్రభువుని ప్రేమింపకుండా శాపగ్రస్తం అయిపోతాము, నరకానికి వెళ్ళిపోతాము, క్షమాపణ లేదని చెప్పాలి. కనుక ఆలోచించండి. ప్రతిదినము సువార్త ప్రకటన చేయండి. ఇన్ని రెఫరెన్స్లు ఉన్నాయే, ఇంకా చాలా రెఫరెన్స్లు రాయలేదు నేను. ఇన్ని రెఫరెన్స్లు ఉన్నాయి కదా. సువార్త చెప్పొద్దు అంటారు ఏంటి? బుద్ధిహీనత కాకపోతే. చివరి మాట కింద ముగించుకున్న మాట మార్కు సువార్త 8:35 మార్కు 8:35. పోగొట్టుకున్నాను నా నిమిత్తము. అబ్బా, స్వార్థ నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అబ్బా అంటే అమ్మది తన్ను తాను రక్షించుకుంటాడట. మనం రక్షింపబడాలి అంటే ఏం చేయాలంట? దేవుని కొరకు. నెక్స్ట్ మాట ఏముంది? సువార్త కొరకు ఏం చేసుకోవాలి? నీ ప్రాణాన్ని పోగొట్టుకోవాలి. కన్ను పోగొట్టుకుంటావా? పోగొట్టుకో. పొల పోగొట్టుకుంటావా? పోగొట్టుకో. చే పోగొట్టుకుంటావా? పోగొట్టుకో. అసలు సువార్తలో నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావా? పద్మాసు దీపమున పరవాసుడయ్యాడు. ఎవరైనా? యోహాను గారు. దేవుని వాక్యం కోసం తలకిందులుగా సిలువ వేయబడ్డాడు. ఎవరైనా? పేతురు గారు. దేవుని సువార్త కోసం తలనే తీసుకున్నాడు. ఎవరైనా? యాకోబు గారు. అర్థమైందా? బైబిల్ ఎంత చక్కగా ఉందన్నమాట. సువార్త కోసం ప్రాణం పోతే మరలా నీకు దక్కుతుంది. సువార్త కోసం నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అది మరలా నీకు దక్కుతుంది. అంటే సువార్త ఎంత గొప్పదో ఆలోచన చేయండి. అది ఎంత గొప్పదో ఆలోచన చేయండి. ఏమా, నరకం నిండిపోతుంది, పరలోకం తక్కువగా ఉంది. రక్షణ పొందే వారు కొద్దిమందేనా అంటున్నాడు. రక్షణ పొందే వారు కొద్దిమందేనా? కొద్దిమందే. ఎందుకు ఎక్కువ షాపులోకి ఎక్కువ చెందారనుకోండి, షాపులోకి ఎక్కువ మంది చెందారనుకోండి, అర్థమేనమాట, బాగా పబ్లిసిటీ అయింది, అందుకే ఎక్కువ మంది వస్తున్నారు. ఎవరు రావటం లేదేంటి షాప్కి పబ్లిసిటీ లేదు. దేవుని రాజ్యం గురించి విస్తారంగా పబ్లిసిటీ చేయాలి, మనం ప్రకటన చేయాలి. ఒక సోపు కోసం ఎన్ని యాడ్లు వస్తామంటాయి టీవీలో, సినిమాల్లో. ఈ యూట్యూబ్ వచ్చిందా? యూట్యూబ్లో కూడా చూడండి. ఏదైనా వీడియో చూద్దామంటే ఒక దేవుడి పాట చూద్దాం అనుకున్నా కానీ దాంట్లో కూడా ఎన్ని యాడ్లు వస్తున్నాయి. ఆడ అమ్ముకున్నవాడు సోపు గురించో, సబ్బు గురించో, లేకపోతే ఏదో మొత్తం మీద ఒక వస్తువు మాకు అమ్మ చెప్తామనే కదా ఆడికంత బాధ. ఆడే అన్ని ప్రకటనలు చేస్తున్నప్పుడు దేవుని రాజ్యం కొరకు, క్రీస్తు కొరకు ఇంకెన్ని యాడ్లు చేయలేం మనం? ఇంకెంతగా సువార్త చెప్పండి. ఈ లోకంలో వాడుకునే వస్తువుల కోసము ఏది ఆన్ చేసినా కానీ అన్ని యాడ్లే. ఈ మిషన్ కొనండి, ఆ ఫ్రిడ్జ్ కొనండి, ఈ మొబైల్ కొనండి, ఆ వస్తువు కొనండి, ఈ వస్తువు కొనండి, ఇది మంచిది అది మంచిది అని చెప్పేసి ఎన్ని యాడ్లు వస్తూ ఉన్నాయి. మరి ఆత్మను రక్షించే దేవుని సువార్త చెప్పాలి కదా, ప్రకటన చేయాలి కదా, చేయాలి కదా, ఖచ్చితంగా చేయాలమ్మా. అందుకే అనుదినం రక్షణ సువార్త ప్రకటించండి. సువార్త ప్రకటించకపోతే పౌలు గారు అంటున్నాడు ఏమని? సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. అయ్యో నాకు శ్రమ.
ఇవాళ సువార్త ప్రకటన చేయలేదు నేను శ్రమ అనుకుంటామా? అనుకో. ఇవాళ రొట్టె ద్రాక్షరసంలో పాల్గొన్నాం కదా, నేను ఈరోజు ఖచ్చితంగా ఈ సువార్తలో నేను ఖచ్చితంగా పాల్గొవాలి. ఈనాడు ఖచ్చితంగా సువార్త యాత్రలను పాల్గొవాలి. ప్రతి ఇంటింటికి వెళ్ళిపోయి కరపత్రిక పంచాలి, ఇంటింటికి వెళ్ళిపోయి దేవుని వాక్యాన్ని ఇవ్వాలి. వీధుల్లో నిలబడి దేవుని పాట పాడాలి. వారి హృదయాల్లో కదిలించి ఒక మంచి చక్కటి పాట పాడాలి. దేవుని మాటలు వినిపించాలి. ప్రతి వీధి మూలకు వెళ్ళిపోవాలని చెప్పాలనుకుంటున్నామా? ఒక 10 మందికి ఈ నెలలో కనీసం ఒక 10 మందికి 10 బైబిళ్ళు ఇవ్వాలి. నేను 10 మందికి కరపత్రాలు పంచాలి. 10 మందికి దేవుని మాటలు అందించాలి. నేను వెళ్ళాలి, నేను కదలాలి. నా కాళ్ళు ఇందుకే కదా, నా నోరు ఇందుకే కదా, నా చెవులు ఇందుకే కదా, నా ప్రాణం అందుకే కదా. అందుకే సువార్త కోసం ప్రాణం పోతే నీకు మరలా దక్కుతుంది ఎక్కడ? పరలోకంలో. అందుకే కదలండి, దేవుని సువార్త చెప్పడానికి కదలండి. రండి. దేవుని సువార్త చెప్పడానికి వయసు అడ్డం కాదు, అడ్డమేం కాదు. ఆరోగ్యం అసలు అడ్డమేం కాదు. రండి. మీ మనసు ఉంటే క్రీస్తు నా కోసం చనిపోయాడు కదా, నా కోసం రక్షణ, నా కోసం నా పాప కోసం చనిపోయాడు కదా, ఇదిగో ఈ భాగ్యం పొందుకున్నాను కదా. అనేక మందికి ఆ భాగ్యం లేదు కదా, వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి చెప్పేవారు కావాలి. యోనా వెళ్ళాడు, చెప్పాడు, మారుమనసు పొందారు, ఆ దేశము రక్షింపబడింది కదా. ఇగో నేను నా దేశాన్ని రక్షించుకోవాలి, నా ప్రాంతాన్ని కాపాడుకోవాలి, నా పల్లెని కాపాడుకోవాలి, నేను వెళ్ళాలి, కదలాలని చెప్పేసి ముందుకు వెళ్ళిపోవాలి. వెళ్తున్నామా? వెళ్ళే మనసేమైనా ఉందా? కనుక ఖచ్చితంగా ఈసారి సువార్తకి అందరూ కూడా రావడానికి ప్రయత్నం చేయండి. అనుదినము ఏ విధంగా మన పనులు చేసుకుంటున్నామో అనుదినము కూడా ఏం చేయలేము, ఖచ్చితంగా సువార్త చెప్పాలి. అటువంటి గొప్ప భాగ్యము దేవుడు మనందరికీ కూడా దయచేయును గాక.